Friends and my dear parents, TS MSET 2024 కౌన్సిలింగ్లో ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఇప్పటి వరకు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఇలాంటి ప్రాసెసే ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ ప్రాసెస్ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేయడం వల్ల రియల్గా టాప్ కాలేజీలో సీట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా స్టూడెంట్స్ అందరికీ ఫీ రీంబర్స్మెంట్తో పాటు ఫ్రీ సీట్స్ కూడా రావాల్సిన స్టూడెంట్స్ అందరికీ రాబోతున్నాయి. ఈ ప్రాసెస్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు షెడ్యూల్లోనే రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లోనే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఈ ప్రెస్ నోట్ అనేది అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసింది, మనకు మాత్రమే వస్తుంది, మిగిలిన ఎవరి దగ్గర కూడా రాదు. సో మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు మెంటర్షిప్ కావాలంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ పంపిస్తేనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇంకా రియల్గా ఇంత మంచి నిర్ణయం గవర్నమెంట్ తీసుకోవడం అనేది హిస్టరీలో ఫస్ట్ టైం. ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనకు కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ ఇచ్చిన దాంట్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది. సెకండ్ ఫేజ్ తర్వాత యాక్చువల్గా మనకు ప్రతి ఇయర్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది, కానీ ఇక్కడ ఒక బ్రేక్ ఇచ్చారు చూడండి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. సో సెకండ్ ఫేజ్ తర్వాత సీట్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కంపల్సరీగా కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సిందే, లేకపోతే వాళ్ళకు వచ్చిన సీటు క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్గా. థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేరు. ఒరిజినల్ టీసీ కూడా కంపల్సరీగా సబ్మిట్ చేసేయాల్సిందే. సెకండ్ ఫేజ్లో కాలేజ్ వచ్చిన దాంట్లో మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ ఇలాంటి రూల్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకు యాక్చువల్గా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాతే కాలేజీకి వెళ్ళి జాయినింగ్ అవ్వాలి, రిపోర్టింగ్ చేయాలి, సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సెకండ్ ఫేజ్ తర్వాతే ఈ కండిషన్ పెట్టడం వల్ల ఎవరైతే స్టూడెంట్స్ బ్లాక్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే స్టూడెంట్స్ మేము ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్దాంలే, ఇక్కడ ఒక ట్రయల్ వర్షన్ వేసి ఇక్కడ కూడా సీట్ బ్లాక్ చేసుకుందాంలే అన్నట్టుగా చూస్తారో, కాలేజ్ వాళ్ళు కావాలని సీట్స్ బ్లాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారో ఆ సీట్స్ అన్నీ ఇంకా బ్లాక్ అవ్వవు. ఎందుకంటే కన్ఫర్మ్గా రిపోర్టింగ్ చేస్తేనే సీట్ ఉంటుంది, సర్టిఫికేట్ ఇస్తేనే సీట్ ఉంటుంది. బ్లాక్ చేయాలనుకున్న వాళ్ళు అందరూ ఏమవుతారు, టీసీ ఒరిజినల్ ఇవ్వాలని కంపల్సరీ రూల్ ఉంది కాబట్టి ఇంకా కన్ఫర్మ్ భయపడతారు, ఇక్కడ నుంచే డ్రాప్ అయిపోతారు. సో మనకు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీటు మనం ఎక్స్పెక్ట్ చేసిన టాప్ కాలేజ్ బ్లాక్ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి థర్డ్ ఫేజ్లో కన్ఫర్మ్గా ఇంకా మంచి కాలేజ్ సీట్స్ వస్తాయి టాప్ కాలేజ్లలో. సో ఇంకా ఫీ రీంబర్స్మెంట్, ఫ్రీ సీట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇంకొక అసలు రియల్గా ఇంతవరకు ఇలాంటి డిసిషనే రాలేదు. ఫస్ట్ టైం అసలు తెలంగాణ స్టేట్లో ఎంసెట్ స్టార్ట్ అయ్యి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం రాలేదు. ఇది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. ఇక్కడ చూడండి ఏమిచ్చారు, సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై ద కన్వీనర్. సో ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఇప్పటి వరకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కాలేజ్ వాళ్ళు మాత్రమే కండక్ట్ చేసుకునేవారు. అంటే ఇప్పుడు మీరు ఈసీ బ్రాంచ్ కానీ, ట్రిపుల్ ఈ బ్రాంచ్ కానీ, లేదు సిఎస్సిలో స్పెషలైజేషన్ బ్రాంచ్ ఏదో ఒకటి జాయిన్ అవుతారు టాప్ కాలేజ్లలో. మిగిలిన కాలేజ్లలో కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ బ్లాక్ చేసే సీట్స్ కానీ, వేకెంట్ ఉండే సీట్స్ కానీ, సిఎస్సిలో సీట్ ఉంది, లేదు సిఎస్సిలో సిఎస్ఎం సీట్ ఉంది, మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాలేజ్ వాళ్ళే ఇంటర్నల్ స్లైడింగ్ చేసేవారు. దీనివల్ల ఏమవుతుందంటే కాలేజ్ వాళ్ళు సీట్ ఉన్నా లేదని చెప్పి ఎక్కువ అమౌంట్కి అది పర్చేస్ చేసే స్టూడెంట్స్ రెడీగా ఉంటారు కాబట్టి సీటు ఎంత డబ్బు ఇచ్చినా దాన్ని బ్లాక్ చేసేస్తారు. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ సీట్స్ ఉన్నా కానీ స్టూడెంట్స్ ఒకవేళ ఇంకా జాయిన్ అవ్వడానికి ఎవరు లేకపోయి 1-2 సీట్స్ ఉన్నా మీకు ఆల్రెడీ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ స్లైడింగ్ చేసుకుంటే కాలేజీలో ఫీ రీంబర్స్మెంట్ అనేది కోల్పోతారు, ఫీ రీంబర్స్మెంట్ ఇవ్వరు. కానీ ఈ ఇయర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ కన్వీనర్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఆన్లైన్ సిస్టమ్. కంప్లీట్గా మనకు కౌన్సిలింగ్ ఆన్లైన్లో ఎలా అయితే కండక్ట్ చేస్తారో ఈ స్లైడింగ్ కూడా ఆన్లైన్లోనే కన్వీనరే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎంసెట్ కన్వీనర్ కోటా. దానివల్ల ఇక్కడ యూజ్ ఏంటి చూడండి, ఎక్సర్సైజింగ్ ఫర్ ఆప్షన్స్ ఇంటర్నల్ స్లైడింగ్ డేట్స్ కూడా ఇచ్చారు. ఆగస్టులో జరుగుతుంది ఇది. ద ఫీ రీంబర్స్మెంట్ ఈజ్ అప్లికేబుల్ టు ద ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడెడ్ క్యాండిడేట్స్. ఫీ రీంబర్స్మెంట్ కూడా ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకున్న వాళ్ళకు కూడా అప్లికేబుల్ అవుతుంది. లాస్ట్ ఇయర్ వరకు చాలామంది స్టూడెంట్స్
మా కాలేజీలో టాప్ కాలేజ్ వచ్చింది, సీట్స్ ఉన్నాయి, మేము సీట్స్ ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకుంటామంటే ఫీ రింబర్స్మెంట్ పోతుంది, మేము ఎలా చేయాలి సార్ అని చాలామంది అడిగారు. దానివల్ల ఫీ రింబర్స్మెంట్ రాదు అన్న ఉద్దేశంతో డ్రాప్ అయిన స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్ కన్వీనర్ కోటా ద్వారానే జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఇవ్వచ్చు, ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవచ్చు. స్లైడింగ్లో మళ్ళీ మీకు సీట్ చేంజ్ అవుతే ఆటోమేటిక్గా ఫీ రింబర్స్మెంట్ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఫ్రీ సీట్స్ వచ్చే వాళ్ళకు ఫ్రీ సీట్స్ కూడా వస్తాయి. సో ఇలాంటి డిసిషన్స్ తీసుకోవడం వల్ల స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు మినిమం మనకు 10,000 లైక్స్ అయినా రావాలి వీడియోకి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.